తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందనే కారణంతో భార్యని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి ఆపై బూడిద చేసి ఆ సాక్ష్యం కూడా లేకుండా చేస్తాడు ఒకడు. తన ప్రియుడితో రొమాన్స్కు అడ్డొస్తుందనేటువంటి సాకుతో ప్రియుడితో కలిసి భర్తను అత్యంత దారుణంగా హత్య చేస్తుందో ఇల్లాలు. భార్యాభర్తల దగ్గరే ఆగిపోవద్దు. ఆస్తి ఇవ్వలేదన్నటువంటి కారణం చూపి తల్లినే 9 సార్లు కత్తితో పొడుస్తాడు ఓ కొడుకు. ఇలా చెప్పుకుంటూ పోతే గత కొన్నేళ్లుగా జరుగుతున్నటువంటి దారుణాలు, వెలుగులోకి వస్తున్నటువంటి సంచలన నిజాలు ఎన్నో. అసలు ఎందుకింత నేర ప్రవృత్తి పెరిగిపోతుంది మనుషుల్లో అనేటువంటిదే ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి టాపిక్. ఇదే టాపిక్పై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ గారితో. విశేష్ గారు నమస్తే. నమస్తే విజయ్. ఇంట్రోలో కేవలం 3 మాత్రమే చెప్పాను సార్, చాలా ఉన్నాయి. చాలా ప్రియుడితో వెళ్ళిపోవటానికి ఓ అమ్మాయి బంగారం అంతా తీసుకొని వెళుతూ సోదరుని తల పగలగొట్టి అమ్మ పైన దిండు పెట్టి చంపేందుకు ప్రయత్నించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని విశేషాలు. 73 సార్లు పొడిచాడు తాతని మనవడు సోమాజిగూడలో కదా సార్. జస్ ఎటుపోతున్నాం విశేష్ గారు? ఏంటి అసలు ఇది? ఎందుకింత నేర ప్రవృత్తి? నేర ప్రవృత్తి అనేది ఈరోజు కొత్తగా పెరిగిందని నేనైతే ఒప్పుకోను విజయ్. ఫస్ట్ పాయింట్, నేర ప్రవృత్తి అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఈ మీడియా మనకు విస్తృతంగా అందరికీ అందుబాటులోకి రావడం వల్ల ఎక్కడ ఏములు తిన్నా కానీ టక్కున అది వైరల్ అయిపోతుంది. అందువల్ల మనకు చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఒకటి. 2, ఎందుకు అంటే కొన్ని ఇంతకుముందు ఏవైనా ఇటువంటి దారుణాలు ఏవైతే ఉంటాయంటే మందు పెట్టి చంపడము, లేకంటే ఉరేసి చంపడము, లేదంటే కత్తితో పొడవటము, ఇవే ఉండేవి. లేదంటే బావిలో దూసేయటము, ఇటువంటివి ఉండేవి. ఇప్పుడు కొత్త పంతులు తొక్కుతున్నాయి. ఇప్పుడు మన భార్యని చంపి ఉడికించి పొడి చేసి, అది ఎక్కడ ఒక మూవీలోంచి ఇన్స్పిరేషన్ తీసుకొని, ఏదో కొరియన్ సిరీస్ ఏదో చూసినట్టున్నాడట. అది మలయాళం మూవీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అవునవును, సూక్ష్మదర్శిని మూవీలో చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని చేశాడు. సో అలాగే ఏమవుతుంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో మనము ఈ దొంగతనాలు చేసినప్పుడు కానివ్వండి, ఇటువంటి మర్డర్ చేసినప్పుడు గమనించి నేను ఫలానా మూవీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను చెప్తున్నారు. మూవీలు చూసి జనాలు మారతారని నేను కూడా ఒప్పుకోను. కానీ అప్పటికే కొంతపాటి నేర స్వభావం ఉన్న వ్యక్తులకి ఇన్స్పిరేషన్గా పనిచేస్తాయి. ఓకే. అప్పటికే వాళ్ళలో కొంత నేర స్వభావం ఉన్న వాళ్ళకి ఒక బూస్టప్ లాగా, ఒక ఇన్స్పిరేషన్ లాను, లేకుంటే వాళ్ళు ఇన్స్టిగేట్ చేస్తాయి, వాళ్ళు ట్రిగ్గర్ చేస్తాయి వాళ్ళని. అప్పుడు ఒక మార్గం కోసం వెతుక్కుంటున్న వాళ్ళకి ఇది చేస్తే మన ఎవరికి దొరకమనే ఒక మార్గాన్ని అయితే చూపిస్తాయి. అలా మూవీస్ ట్రిగ్గరింగ్ పాయింట్స్గా ఉపయోగపడతాయి. సో వాటిని చూసి నేరగాళ్ళుగా మాత్రం నేను ఒప్పుకోను. ఆల్రెడీ ఆ స్వభావం ఉన్న వాళ్ళకి అది ట్రిగ్గర్ పాయింట్గా పనిచేస్తుంది. అలాగా ఈ మధ్యకాలంలో మనం రకరకాల సంఘటనలు చూస్తున్నాం. ఇక ఎందుకు ఇలాంటి నేర ప్రవృత్తి పెరుగుతుంది? బయట ఎవరో ప్రత్యర్థి రాజకీయ పార్టీలో ఇంకొక వ్యక్తులను చంపుకోవడం, నరుక్కోవడం అనేది మనం గతంలో చూసాం. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇది మనం ఆందోళన చెందాల్సిన విషయం. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఫస్ట్ పాయింట్, ఒకప్పుడు నా జనరేషన్ అనుకోండి, నా జనరేషన్లో నేను కంబైన్డ్ ఫ్యామిలీలో ఉన్నా. ఓకే, కంబైన్డ్ ఫ్యామిలీలో మేము, మా బాబాయ్ వాళ్ళు, మా అత్త వాళ్ళు అందరం ఉండేవాళ్ళం. దాదాపు 13 మంది 15 మంది ఉండేవాళ్ళం. ఉమ్మడి కుటుంబంలో. సో ఉమ్మడి కుటుంబంలో ఏమవుతుందంటే, నీకు సపోజ్ మా నాన్నని తిట్టాడు లేదా కొట్టాడు, రైట్, వెంటనే నన్ను మా తాత దగ్గర తీసుకుంటాడు, ప్రొటెక్ట్ చేస్తాడు. కొట్టి సర్లేరా నాన్నది కొట్టాడు కదా, సరే మన ఇద్దరం బయటకు వెళ్దాం అని చెప్పి తీసుకుని నాకు ఏదో చాక్లెట్ ఏదో కొనిపెట్టేసి నన్ను ఆ బాధని తగ్గిస్తాడు, రైట్. లేకుంటే మా అతను ఏదో మాట అంది, ఓకే, మా అతను ఏదో మాట అంటే మా అమ్మమ్మో మా నాన్నమ్మో ఏదో లేరా అమ్మాయి ఏదో కోపంలో అందరినీ పడుచుకోమాక అని చెప్తారు, అక్కడితో అయిపోతుంది. సో ఇక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండేవి కంబైన్డ్ ఫ్యామిలీలో. ఒకళ్ళు ఒక మాట అన్నా కానీ ఇంకొకళ్ళు వచ్చి దాన్ని ప్రొటెక్ట్ చేయడము, దాని నుంచి ప్యాసిఫై చేయడము, ఇవన్నీ కూడా నడిచేవి. ఇది నడిచేది. దాంట్లో ఉండే సమస్యలు దాంట్లో ఉండే కాదని నేను అంటలా. కానీ ఇటువంటి ఎమోషనల్లో ఇవి ఉన్నప్పుడు వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఒక అవకాశం ఉండేది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలో ఏమైందంటే తల్లి, తండ్రి, ఒక బిడ్డ, 2 బిడ్డలు, ఇంకంతమించి ఏం లేదు. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్తో కూడా నీకు పిల్లలకి ఈరోజు
అమ్మమ్మ నాన్నమ్మలతో కానీ లేక తాతయ్యలతో కానీ బాండింగ్ ఉన్న పిల్లలు ఎంతమంది వాళ్ళు చెప్పండి. ఏదో పండగలప్పుడు పోయి చూడటం తప్ప వాళ్ళతో చెప్పుకునేంత చనువు ఉండదు ఈ రోజుల్లో. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి పూర్తిగా. అప్పుడేమవుతుంది, నీకు ఎమోషనల్ వెంటిలేషన్ అనేది ఉండదు మనిషికి. నీకు ఎమోషనల్ వెంటిలేషన్ ఉండదు. ఒక వ్యక్తి మీద కోపం ఉన్నప్పుడు ఆ కోపాన్ని వ్యక్తం చేసే అవకాశం లేనప్పుడు అవి లోపల కుక్కర్ లోపల ఫుడ్లాగా కొత్త 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 ఉడుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు అవసరంలో బస్ట్ అవుతుంది. అది కుక్కర్ ఏమవుతుంది, ప్రెషర్ పెరిగిపోయినప్పుడు ఫట్ పని వెళ్ళిపోతుంది కదా. అలాగా అంతే ఇది కూడా అంతే. ఎప్పుడు లోపల ఎప్పుడో కోపం అనేది చిన్న చిన్నగా పేరుకుంటూ ఉంటుంది. అది ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం ఉండదు. అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి అది కట్టలు తెంచుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. ఇది ఒక ఎమోషనల్గా చెప్తున్నాను నేను. ఒకటి. ఇక రెండోది, ఈ భార్యల్ని భర్తలు చంపటం, భర్తల్ని భార్యలు చంపటము, ఇవన్నీ ఉంటాయి కదా. ఇల్లిసిట్ రిలేషన్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ సంబంధించిన రిలేషన్స్ సంబంధించినట్టు ఏంటంటే, ఇది కూడా ఏంటంటే, ఇప్పుడు నీకు భర్తతో పడలేదు, లేకపోతే నీకు భార్య నచ్చలేదు, వేరే వ్యక్తి నచ్చారు, నువ్వు హ్యాపీగా డివోర్స్ తీసుకొని నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకోవచ్చు. కాకపోతే ఏమవుతుంది, ఇక్కడ అవతల పార్ట్నర్ డివోర్స్కి ఒప్పుకోరు. ఓకే. డివోర్స్ తీసుకుంటే అది పరువు తక్కువని, లేకుంటే మళ్ళీ తనను పట్టించుకోవాలని, తనకు లేకుంటే ఇంకొక తోడు లేకుండా ఉద్దేశంతో అవతల పార్ట్నర్ ఒప్పుకోనప్పుడు వీళ్ళకి వేరే గత్యంతరం కనిపించదు. గత్యంతరం కనిపించక వీళ్ళు ఎలిమినేట్ చేస్తే మనకు దారి సుగమం అవుద్దని చెప్పేసి ఇటువంటి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇన్ని కేసెస్ జరుగుతున్నాయి విశేష్ గారు, పోలీసులు ఎన్ని ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మీడియాలో ఇంత వైరల్ అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు. వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డి కేసు అయినా, నిన్న మలక్పేటలో శిరీష హత్య అయినా కూడా, అంటే ఏంటి, ఎలాగైనా చంపేయాలి, లేకుండా చేయాలనే వాళ్ళు ఈ ప్రపంచంలో మనల్ని మించినటువంటి ఇంటెలిజెన్స్ ఇంకెవరు ఉండరని చెప్పి అనుకుంటారా ఏంటి? అంటే వాళ్లకు ప్రతి నేరస్తుడు కూడా ఎలా ఎందుకు చేస్తాడు, నేను పట్టుబడను అనే ధైర్యంతోనే చేస్తాడు. నేను పట్టుబడతాను ఎందుకు చేస్తాను నేరం ఎవరైనా కానీ చేయడు. మినిమం కాన్షియస్నెస్ ఉండదా సార్? ఇంత అవేర్నెస్గా కూడా ఉంది కదా. ఆవేశంలో ఉండదు. ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఆవేశం పీక్లోకి వెళ్తుందో లాజిక్ మాయమైపోతుంది. ఎమోషనల్గా హైస్లో ఉన్నప్పుడు లాజిక్ పనిచేయదు మీకు అసలు. పోలీసులు పట్టుకుంటారు, లేకుంటే ఈ ఆధారాలు స్వీకరిస్తారనే లాజికల్ బ్రెయిన్ అప్పుడు పనిచేయదు ఎమోషనల్గా హైలో ఉన్నప్పుడు. సో అలాంటప్పుడు ఇటువంటి తప్పులు చేస్తూ ఉంటారు. ఓకే. మోర్ ఓవర్ ఇటువంటి కొన్ని సినిమాల్లో కానీ, సీరియల్స్లో కానీ, వెబ్ సిరీస్లో కానీ ఇటువంటివి మనకు విపరీతంగా చూపిస్తున్నారు కదా ఈ మధ్యకాలంలో. ఇప్పుడు సినిమాల కన్నా కాస్త సెన్సార్ ఉంది. ఈ మధ్యకాలంలో 2 సినిమాలు చూశాను, వాడికి సెన్సార్ ఎలా ఇచ్చారో కూడా నాకు అర్థం కాల. సో మార్కో ఒకటను కిల్ అనే మూవీ, అసలు చాలా దారుణమైన వైలెన్స్. అసలు అది సినిమా ఎలా సెన్సార్ చేశారో అర్థం కాల మనకు. ఓకే. అయితే ఇక్కడ ఒక మనిషి మనం అర్థం చేసుకోవాలి, ఆ రెండు ఏ సర్టిఫైడ్ మూవీస్ అంటే ఏంటి, 18 ఏళ్ళ పైబడిన వాళ్ళే చూడాల్సిన సినిమాలు. ఓకే. థియేటర్లో అది పాటిస్తున్నారా? లేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత నీకు అసలు ఇంకా దెర్ ఈజ్ నో ఛాన్స్ అట్ ఆల్ కదా. ఇంటిని పది చూసుకొని చూస్తున్నారు. ఓకే. అప్పుడు పిల్లల మనసుల పైన అది చాలా బలమైన ముద్ర వేస్తుంది. అలాంటప్పుడు ఓకే, ఇటువంటిది కూడా సాధ్యమే అనే ఒక ఆలోచన అది క్రియేట్ చేస్తుంది. సో అటువంటి చూస్తూ పెరిగిన వాళ్ళు ఆ క్రిమినల్ మెంటాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ అని డెవలప్ అవుతుంది. మోరోవర్ మనకి ఇప్పుడు వచ్చే హీరోలు చూసుకుంటే యాంటీ సోషల్ పర్సనాలిటీస్ మన హీరోగా ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఎవరైతే చట్టాన్ని ధిక్కరిస్తాడో, ఎవరైతే సమాజాన్ని ధిక్కరిస్తాడో, ఎవరైతే అడ్డంగా నరుక్కుంటూ వెళ్ళిపోతాడో, ఎవరైతే ఎవరిని పట్టించుకోడో వాడిని మనం హీరోగా ప్రొజెక్ట్ చేస్తున్నాం త్రూ మీడియా అండ్ త్రూ మూవీస్, త్రూ సిరీస్. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఒక రాంగ్ రోల్ మోడల్ని మన పిల్లలు చూపిస్తున్నాం. వాళ్ళు రోల్ మోడల్ చూసుకున్నప్పుడు వీళ్ళలో కూడా అటువంటి పర్సనాలిటీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. యాంటీ సోషల్ పర్సనాలిటీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. యాంటీ సోషల్ పర్సనాలిటీ డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా పిల్లల్లో అయితేనేమో అది కాండక్ట్ డిజార్డర్ అంటాము, పెద్ద అయిన తర్వాత యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటాము. కాండక్ట్ డిజార్డర్ అంటే ఏంటంటే, ఇప్పుడు చిన్నపిల్లలు పక్కన నుండి కొట్టి నవ్వుతూ ఉంటాడు. ఓకే. లేకుంటే కుక్క పిల్లలను తన్ని నడుతూ ఉంటాడు, అండ్ తూనీగులను చంపేస్తూ ఉంటాడు. ఇటువంటి పనులను చేస్తూ ఉంటాడు. అంటే వాళ్ళ పక్క వాళ్ళని హింస పెట్టడంలో వీడు ఆనందం దొరుకుతుంది. ఓకే. ఇది కాండక్ట్ డిజార్డర్. ఓకే. దీన్ని చిన్నతనంలోనే గుర్తించి లేకపోతే దొంగతనం చేస్తూ ఉంటాడు. వీడు ఆయన గుర్తించి ట్రీట్మెంట్ ఇప్పిస్తే బెటర్, వాడు కొంతవరకు బాగుపడతాడు. దాన్ని అలాగే వదిలేస్తే
అది పెరిగి పెద్ద అయిన తర్వాత యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్గా మారుతుంది. ఓకే. వాడి ఆలోచనలన్నీ ఇంకా ఎప్పుడూ కూడా అవతల వాడిని ఎట్లా కొట్టాలి, అవతల వాడిని ఎలా మోసం చేయాలి, లేకుంటే వాడిని ఎలా చంపేయాలి, ఇటువంటి ఆలోచనలే ఉంటాయి వాళ్ళకు. సో అటువంటి మొక్కై వంగని మానవ వంగని అని చిన్నప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వకపోతే పెద్ద అయిన తర్వాత ఏం ట్రీట్మెంట్ ఉంటుంది? మోరోవర్ అంతే అవేర్నెస్ కూడా లేదు మనకు అవేర్నెస్ లేదు. ఒక పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుందనే అవేర్నెస్, సైకలాజికల్ డిజార్డర్స్ గురించి అవేర్నెస్ లేదు, పర్సనాలిటీ డిజార్డర్ గురించి అస్సలు లేదు. ఈ పర్సనాలిటీ డిజార్డర్స్ ఏమవుతాయంటే ఇవి కనిపించవు కంటికి. అంటే ఒక సపోజ్ బైపోలార్ ఉందనుకోండి, నీకు ఆ అగ్రెషను లేకుంటే ఇది మనకి కంటికి కనిపిస్తుంది. దట్స్ మై క్వశ్చన్ విశేష్ గారు. ఇప్పుడు ఆవేశంలో ఒక వ్యక్తి హత్య చేస్తాడు, ఒక నేరానికి పాల్పడతాడు, మనం దాన్ని కనిపెట్టలేం. కానీ ప్రీ ప్లాన్డ్గా చేసేటువంటి వ్యక్తులని ఎట్లా మనం కనిపెట్టగలం? అసలు కెన్ ఇట్ బి పాసిబుల్? సో ఇట్ ఈస్ పాసిబుల్ బై అబ్జర్వేషన్ ఓన్లీ. మనం వాళ్ళ చర్యల్లో ఎక్కడైనా కానీ మనకు చట్టవిరుద్ధమైనవి లేకుంటే ఇతరులకు హాని కలిగించే చర్యలు కనుక ఏదైనా మనకు కనిపిస్తే వాటిని వెంటనే గుర్తించి దిస్ పర్సన్ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్ అని అర్థం చేసుకొని వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది మంచిది. రైట్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఒక రోడ్డు మీద సిగ్నల్స్ పడతాయి, ఓకే, మనం కూడా అప్పుడప్పుడు సిగ్నల్స్ జంప్ చేస్తాం, చాలామంది చేస్తారు జంప్ అనేది, ఓకే. అది అవసరం కోసం చేస్తాం మనం, అత్యవసరమైతే అవసరం కోసం సర్లే అని జంప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ జంప్ చేయడం సరదాని ఎత్తుక్కుంటే ఇంకా అది రొటీన్ అయిపోతుంది, ఇంకా అది డిజార్డర్. ఓకే. ఏవైతే రూల్స్ అన్నీ ఉన్నాయో వాటిని బ్రేక్ చేయడం సరదాని ఎత్తుక్కుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి పర్సనల్ డిజార్డర్ ఉంటే మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఇటువంటివి ఎంత త్వరగా గుర్తించి వాళ్ళని మనం ట్రీట్మెంట్ ఇప్పించడం అంత మంచిది. లేకుంటే ఇటువంటి తీవ్రమైన చర్యలకైనా వాళ్ళు పాల్పడవచ్చు. ఇప్పుడు ఒక మనిషిని చంపటమే అత్యంత దారుణమైన విషయం. ఓకే, మనకి కూర్చొని మాట్లాడుకుంటున్నాం కానీ మనం దగ్గరగా చూస్తే మనకు చాలామంది భరించలేము. మనం కత్తితో నరికిన మనిషిని మన ముందు ఒక జీవరాశిని చంపితే మనం తట్టుకోలేం కదా, ఈవెన్ దో వీఆర్ నాన్ వెజిటేరియన్స్ అయినప్పటికీ కూడా. అయినా కానీ ఓకే, అలాంటిది ఒక మనిషిని చంపి ముక్కలు చేసి ఉడకబెట్టి ఎండబెట్టి మిక్సీలో వేసి పొడి చేసి చెయ్యాలి అంటే అతని మైండ్ సెట్ అనేది ఎంత వియర్డ్గా ఉంది, లేకపోతే డిస్టార్టెడ్ మైండ్ సెట్లో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. కోల్కతాలో డాక్టర్ రేప్ కేసు కూడా అది. ఆ రిప్స్ విడిగిపోయి ఉండటము, ఆ గుడ్లు పగిలిపోయి ఉండటము, అండ్ నిర్భయ కేసు కూడా అది ఇంకా దారుణం. అసలు యోనిలోంచి రాడ్లు పెట్టి పేగులు బయటకు తీయటము. అంటే చాలా సందర్భాలు ఈ రేప్ కేసెస్లో మళ్ళీ డిఫరెంట్. ఇది రేప్ కేసెస్ అనేవి మోస్ట్ ఆఫ్ ది టైమ్ రేప్ కేసెస్ ఆర్ నాట్ ఫర్ సెక్స్. అవునా? మోస్ట్ ఆఫ్ ది టైమ్ రేప్ కేసెస్ ఆర్ టు షో దేర్ పవర్. రేప్ టార్గెటే సెక్స్ కదా, పవర్. అంతేనా? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పవర్. నేను నా సత్తా నీకు చూపిస్తానని చూపించడం, అది యాజ్ అ సైకలాజికల్ ఫ్యాక్ట్ ఇది. మోస్ట్లీ బయటకి మాత్రం ఎవరైనా రేప్ ఎందుకు చేస్తారంటే టు హ్యావ్ ద సెక్షువల్ డిజైర్. సెక్షువల్ డిజైర్ కరెక్టే, కానీ సెక్షువల్ డిజైర్ కంటే మించిన పవర్ చూపించడం, టు ప్రూవ్ దేర్ పవర్. ఇప్పుడు సెక్షువల్ డిజైర్స్ వదిలేయచ్చు కదా, సెక్షువల్ డిజైర్ వదిలేయచ్చుగా అంతవరకు అయితే. కానీ తర్వాత ఆ అమ్మాయిని ఎందుకు హింస పెడతారు? ఎందుకు? నీకంటే నేను గొప్పవాడిని, నేను చెప్పినట్లు నువ్వు వినాలి, నేను కొడితే నువ్వు పడాలి. మనకు ముందర డైలాగు గిల్లితే గిల్లించుకోవాలని చెప్పేసి సినిమాలో పాపులర్ డైలాగ్ ఉంది కదా. అలాంటి మనస్తత్వం ఉంటుంది చాలామందిలో, ఎస్పెషల్లీ ప్యాట్రియాకల్ సొసైటీలో అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగిన వాళ్ళలో. సపోజ్ ఇంట్లో తండ్రి ఎప్పుడూ కొడుతూ ఉన్నాడు తల్లిని, ఇప్పుడు తల్లి పడుతూ ఉంది, వీడు చూస్తూ పెరిగాడు. ఇంపాక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది ఇంపాక్ట్. రేపు వాడి పెళ్ళాన్ని వాళ్ళ అక్కని కూడా కొడతాడు. ఇది కామన్ అనుకుంటాడు వాడు, అంతే. ఇది కామన్ అంటే మగాడు కొడితే ఆడది పడి ఉండాలి అని వాడు అనుకుంటాడు, అంతే. వాడి మైండ్ సెట్ అలాగే ఉంది, అంతకుమించి వాడు ఆలోచించడు. వాడు అంతకుమించి ఆలోచించే శక్తి కూడా వాడికి ఉండదు. అలాంటి వాళ్ళు ఇటువంటి బ్రూటల్ రేప్స్కి పాల్పడతారు. బ్రూటల్ రేప్స్ అనేవి అలాగే జరుగుతాయి. సో హింస పెట్టడం, వాళ్ళకి పవర్ టు షో దేర్ పవర్. సో అది మళ్ళీ డిఫరెంట్ కేసు. హింస మళ్ళీ డిఫరెంట్ కేసు. చాలామంది ఏమైందంటే కొంతమందిలో మనకు తెలియదు కానీ సైకలాజికల్ డిజార్డర్స్ ఉంటాయి చాలామంది ఈ క్రిమినల్స్లో. ఓకే, డిజార్డర్స్ ఉన్న వాళ్ళు దే కాంట్ కంట్రోల్ దేర్ ఇంపల్సెస్, దే కాంట్ కంట్రోల్ దేర్ ఎమోషన్, యాంగర్. వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు వాళ్ళు.
ఆ కంట్రోల్ చేసుకోలేని స్థితిలో వాళ్ళు ఏమైనా చేస్తారు, చేతులు ఎదుంటే తీసుకుంటేస్తారు. ఓకే ఓకే. ఆ ఇంపల్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా చేతిలో కత్తి ఉంటే కత్తి విసురుతాడు, బల్లుంటే బల్ల విసురుతాడు, చచ్చిపోతారు అవతల వాళ్ళు. చనిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు కాన్షియస్లోకి వస్తారు. కాన్షియస్లోకి వచ్చి దాన్ని ఎలా మాయం చేయాలని అప్పుడు ప్లాన్ చేస్తారు మళ్ళీ. కొన్నేమో ప్లాన్డ్గా జరుగుతాయి, కొన్నేమో ఇంపల్సివ్ బిహేవియర్తో జరగడం వల్ల మళ్ళీ దాన్ని కప్పించుకోవడం కోసం మళ్ళీ క్రిమినల్ దీని ప్లానింగ్ అనేది ఉంటుంది. సో డిఫరెంట్ వెర్షన్స్ మనకు నడుస్తాయి. అది అందువల్లనే మనము క్రిమినల్ని శిక్షించడం వల్ల ఎప్పుడూ కూడా క్రైమ్స్ తగ్గవు. క్రిమినల్ని అధ్యయనం చేసి దానికి కారణాలేవో గుర్తించి వాటిని ఎలా కంట్రోల్ చేయాలనే విషయం పైన మెజర్మెంట్స్ తీసుకున్న వల్ల క్రైమ్స్ తగ్గుతాయి తప్ప. ఈ మాట మనం గట్టిగా చెప్తే మన ఇద్దరి మీద దాడి జరుగుతాయి అంటే ఏంటి, కూర్చోబెట్టి బిర్యానీలు చేయమంటారా లేకపోతే ఏమంటారు? ఇప్పుడు సపోజ్ సమ్ నిర్భయ కేసు జరిగింది. నిర్భయ కేసు జరిగిన తర్వాత రేప్స్ తగ్గాయా? నిర్భయ కేసు జరిగిన వారం రోజుల తర్వాత ముంబై స్పిన్నింగ్ మిల్లో రేప్ జరిగింది. పట్టపగలు, అది కూడా పట్టపగలు జరిగింది అది. ఎగ్జాక్ట్లీ. ఓకే, తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ దిశ జరిగింది. చాలా జరుగుతుంటాయి, కొన్ని పాపులర్ అవుతాయి, కొన్ని ఏమో. వరంగల్లో స్వప్నిక ప్రణీత్ ఎన్కౌంటర్ తర్వాత, వాళ్ళిద్దరి మీద యాసిడ్ అటాక్ ఎన్కౌంటర్ తర్వాత, అండ్ బై ద సేమ్ వే ఇక్కడ మీరు చెప్పినటువంటి దిశ ఎన్కౌంటర్ తర్వాత ఎన్కౌంటర్ ఉరి శిక్షలతో ఆగిపోవాలి కదా మొత్తం. అట్లా ఆగిపోవు. మనం బేసిక్గా దీనికి సోషియలాజికల్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేయకుండా, వాటిని అర్థం చేసుకోకుండా ఓన్లీ క్రిమినల్ ఫ్యాక్టర్స్, ఒక క్రైమ్ లా దృష్టితో చూసినప్పుడు ఏ క్రైమ్ కూడా ఆగదు ఖచ్చితంగా. సో ఇవన్నీ కూడా మనం పరిశీలించి దానికి తగ్గట్లుగా గవర్నమెంట్ కొంచెం బెటర్మెంట్ కోసం ఏమైనా చర్యలు తీసుకున్నప్పుడే అవుతాయి తప్ప క్రైమ్స్ అనేవి. సో అదర్వైజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు స్టాప్ క్రైమ్స్. బికాస్ క్రిమినల్ మెంటాలిటీ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది ఒక యాంగరు, లేకుంటే ఆ ఇంపల్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం సోషల్ కండిషనింగ్ వల్ల, మన చుట్టూ మనకు చిన్నప్పటి నుంచి మనం పేరెంట్స్ చెప్పిన మాటల వల్ల కానివ్వు, మనకు స్కూలింగ్ వల్ల కానివ్వు, వీటి వల్ల ఏమవుతుందంటే మన బిహేవియర్ మనం కంట్రోల్ చేసుకుంటాం, కండిషనింగ్లో ఉంటాం మనం. ఓకే, ఇది చట్ట విరుద్ధము, ఇది చేస్తే మన శిక్ష పడుతుంది, ఇది చేస్తే మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది, ఇది చేస్తే మన పేరెంట్స్ అసహించుకుంటారు, ఇది చేస్తే మన ఫ్రెండ్స్ దూరం అవుతారు, ఇటువంటివన్నీ కూడా మనం కంట్రోల్ చేస్తాం మన బిహేవియర్ని. ఈ కండిషనింగ్లో ఉన్నప్పుడు మనం చట్టబద్ధంగా వీళ్ళంతవరకు నడుచుకుంటాం. కొంతమంది ఈ కండిషన్స్ని బ్రేక్ చేయడమే వాడు గొప్పతనంగా ఫీల్ అవుతాడు, యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉన్నవాడు. సో వాడు వీటిని బ్రేక్ చేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. దాన్ని మనం ఎప్పటికప్పుడు చిన్నప్పుడే స్కూల్లో గుర్తించి కనుక కంట్రోల్ చేయగలిగితే సంతోషం. ఓకే, అందుకే తల్లిదండ్రుల తర్వాత గురువులు అత్యంత ప్రముఖ స్థానాన్ని తీసుకుంటారు. కానీ దుర్మార్గం స్థితి ఏంటంటే స్కూల్స్ ఈరోజు మొత్తం అంతా బైహార్డింగ్ మేనర్లోనే ఉన్నాయి. విశేష్ గారు, ఈ బేసిక్గా మన ప్రాబ్లం ఏంటంటే అండి, ఈరోజు ఈ జనరేషన్ ఎందుకు ఇట్లాంటి కేసెస్ పెడుతున్నాయంటే, ఫస్ట్ పేరెంట్స్ ఆర్ నాట్ స్పెండింగ్ టైం విత్ చిల్డ్రన్. ఎగ్జాక్ట్లీ. నేను ఎప్పుడూ కూడా టీవీల్లో కానీ నా ఆర్టికల్స్ మొత్తుకుంటూ ఉంటా, మీరు రోజు గంటల మీరు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. రోజుకి 20 నిమిషాలు మీ పిల్లలతో కూర్చొని మాట్లాడండి. 20 మినిట్స్. ఆ 20 మినిట్స్ మాట్లాడడం అంటే ఉపన్యాసాలు ఇవ్వడం, మళ్ళీ చదువు గురించి లెక్చర్లు ఇవ్వడం కాకూడదు. వాళ్ళు చెప్పేది మీరు వినండి. జస్ట్ 20 మినిట్స్. ఓకే, వాళ్ళు ఆ రోజు గురించి ఏదైనా చెప్పొచ్చు, వాళ్ళు సినిమా గురించి చెప్పొచ్చు, స్కూల్లో జరిగింది చెప్పొచ్చు, లేదంటే వాళ్ళ ప్రాబ్లం చెప్పొచ్చు. వీళ్ళు చక్కగా మీరు కూర్చొని విని వాళ్ళకి ఏదైనా ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఉండి వాళ్ళకు సొల్యూషన్ చూపించండి. దట్స్ ఎనఫ్. దట్ క్రియేట్స్ ఎ బాండ్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. అప్పుడు ఆ ఓపెన్నెస్ ఉన్నప్పుడు పిల్లలు కూడా పేరెంట్స్ యొక్క అభిష్టాలకి విరుద్ధంగా వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే మా పేరెంట్స్ నా కోసం ఎంత టైం స్పెండ్ చేస్తాను, నాకు ఎంత ప్రేమ ఇస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారని ఒక ఫీలింగ్లో ఉంటారు. అది లేనప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ జనరేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పని చేస్తున్నారు, దే హ్యావ్ బిజీగా ఉంటున్నారు, దే హ్యావ్ నో టైమ్ టు స్పెండ్ విత్ చిల్డ్రన్. దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం ఏం చేస్తున్నారు, పిల్లలకి ఖరీదైన గిఫ్ట్లు కొని పెడుతున్నారు టు కాంపెన్సేట్ ది టైం. ఎగ్జాక్ట్లీ. దే గిఫ్ట్లింగ్ కాస్ట్లీ డివైజెస్. సో పిల్లలు ఎదిగినా కాదనకుండా కొనిచ్చేస్తున్నారు. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అలవాటు అయిపోతుంది. అంటే తమకు ఏది కావాలంటే అది వెంటనే దొరకాలి అనే కోరిక పెరుగుతుంది. అప్పుడు ఒక అమ్మాయి నేను కోరుకున్న తర్వాత ఆ అమ్మాయి నాకు దక్కకపోతే అప్పుడు నాకు కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే నేను జీవితంలో ఎప్పుడు కూడా నాకు డిలేడ్ గ్రాటిఫికేషన్ లేదు.
నేను కావాలనుకున్న వెంటనే నా దగ్గరికి వచ్చేస్తుంది. ఈ అమ్మాయి ఎందుకు రాదు నా దగ్గరికి, ఈ అమ్మాయి నాకేం తక్కువ, ఈ అమ్మాయి నన్ను ఎలా రిజెక్ట్ చేస్తుంది అనే ఒక కోపం వచ్చేస్తుంది. ఆ కోపం నుంచి మళ్ళీ మీకు రేప్స్, యాసిడ్ అటాక్స్ ఏంటి కానీ ఇంకోటి కానీ జరుగుతాయి. సో ఇక్కడ పేరెంటింగ్లో ప్రాబ్లం ఉంది, స్కూలింగ్లో ప్రాబ్లం. స్కూలింగ్ గురించి మాట్లాడితే ఇంతకుముందు టీచర్కి స్టూడెంట్కి మధ్య ఒక రకమైన బాండింగ్ ఉండేది. ఎందుకంటే స్కూల్స్ చిన్నవిగా ఉండేవి, క్లాస్లో ఒక 40-50 మంది కంటే పిల్లలు ఉండేవాళ్ళు కాదు. ఆ టీచర్ అక్కడే ఉండేవాడు కాబట్టి వాళ్ళకి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ తెలిసి ఉండేవి. సో కాబట్టి వాళ్ళ ఆర్థిక దీన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఈ కార్పొరేట్ సెక్టార్లో స్టూడెంట్కి చిల్డ్రన్కి మధ్యలో బాండింగే ఉండదు, అసలు ఉండొద్దని చెప్తారు కూడా, అసలు ఉండదని చెప్తారు కూడా. ఎందుకంటే ఈ టీచర్ ఈ పూట ఈ క్లాస్లో ఉంటే నెక్స్ట్ ఇంకో క్లాస్లో ఉంటారు. బాండింగ్ ఉండదు వీళ్ళకు. బాండింగ్ లేకపోవడం లేదు. పిల్లవాడు కొంచెం డిస్టర్బెన్స్ ఉన్న వీళ్ళు గమనించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసేంత టైం లేదు వాళ్ళకు. టైం లేకపోవడంలో ఏమవుతుంది, ఇంట్లోనూ బాండింగ్ లేక, స్కూల్లోనూ బాండింగ్ లేక, ఫ్రెండ్స్తోనూ బాండింగ్ లేకపోతే ఆ పిల్లడు ఏం కావాలి, ఆ బిడ్డ ఏం కావాలి? అప్పుడు ఆ పిల్లలు ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఈ వీడియో గేమ్స్, లేకుంటే ఆన్లైన్ గేమ్స్, సినిమాలు, సిరీస్లు, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి వాళ్ళని. ఎప్పుడు వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినప్పుడు ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అటువంటి వాటిల్లో బేసిక్గా ఏ మనిషికైనా కానివ్వండి ఎక్కువ ట్రిగ్గర్ చేసేవి సెక్స్ అండ్ క్రైమ్. ఈ రెండు మోస్ట్ పాపులర్ థింగ్స్ అండ్ మోస్ట్ పాపులర్. అవి రెండు ఎక్కువ వెంటనే ట్రిగ్గర్ చేస్తాయి, మనిషి వెంటనే ఆకట్టుకుంటాయి. ఆకట్టుకోవడం వల్ల కొంతమంది క్రైమ్స్ వైపు వెళ్ళొచ్చు, కొంతమంది అమ్మాయిలు అనుకుంటా ఇటువైపు వెళ్ళొచ్చు. సో ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఏ పర్సనల్ ప్రాబ్లం అని నేను అనుకోను. ఇట్ ఈస్ సోషలాజికల్ ప్రాబ్లం. ఈ జనరేషన్లో ఉన్న మెయిన్ సమస్య ఇది. ఎందుకంటే ఈ జనరేషన్లో ఎమోషనల్ షేరింగ్ అనేది తక్కువైపోతుంది. తక్కువ అవుతుంది. నువ్వు నీ క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడి ఎంతకాలం అవుతుంది? చాలా కాలం అవుతుంది, టు బీ ఫ్రాంక్ కదా. అదే సమస్య. ఒకవేళ మాట్లాడినా పట్టుమని 2 నిమిషాలు మాట్లాడేటువంటి పరిస్థితి. అదే సమస్య. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు మనం ఫ్రెండ్స్తో మాట్లాడితే గంటల గడిచిపోయేవి. అవును సార్, గంటలు గడిచిపోయేవి. ఈరోజు ఫ్రెండ్స్తో కూర్చుంటే ఒక అరగంట కూడా మనం టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. పరుగుల జీవితం అయిపోయింది. అవును సార్. సో దానివల్ల ఒక ఎమోషనల్ షేరింగ్ లేకపోవడం వల్ల కూడా ఇటువంటి ఆలోచనలు అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలప్పుడు కనుక లేకపోతే వాళ్ళు ఇబ్బందులు పడే ప్రమాదం. దానివల్ల ఇటువంటి అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు పెంచిన తాతని 73 సార్లు పొడిచాడు అని అంటే వాడికి ఎంత కసి ఉండాలి కూడా మనసు లోపల. అవును, నిన్న ఆస్తి పేపర్లు ఇవ్వాలని చెప్పి తల్లిని 9 సార్లు ఏం పొడిచాడంటే ఎంతకంటే కుటుంబ బంధాల కంటే కూడా ఆస్తే ముఖ్యము అనే ఒక విలువని ఆ కుటుంబంలో పెంచి పోషించట్లే కదా. ఖచ్చితంగా మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన ఎక్కువ ఉంది ఫోకస్. అంతే కదా. ఇప్పుడు కుటుంబం నుంచే వస్తుంది వాడికి ఆ విలువ. వాళ్ళు కనుక అలా కాకుండా ఆస్తుల కంటే కూడా కుటుంబ బంధాలే ముఖ్యం అనేది కనుక చిన్నప్పటి నుంచి కనుక పెంచితే, అలా నేర్పిస్తే వాడు అలా ఆలోచించడు. కానీ ఎప్పుడైతే మీకు డబ్బు గురించే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందో, దాని గురించి డిస్కషన్స్ ఎక్కువ నడుస్తూ ఉంటాయి ఇంట్లో, దాని గురించి ఇంట్లో పెద్దలు గొడవ పడుతూ ఉంటారు, ఆటోమేటిక్గా పిల్లలు అది అడాప్ట్ చేసేసుకుంటారు. దీనికే ఇంపార్టెన్స్ ఉంటుంది అనుకొని దానికోసం ఏనికైనా ఎంత దూరానికైనా వెళ్ళే మనస్తత్వాన్ని వాళ్ళు అలవాటు చేసుకుంటారు. ఇవంతా కూడా ఒక వల లాంటిది విజయ్. వెరీ బాధాకరమైన విషయం. జనరేషన్స్ ఇలా మారుతున్నాయి అనేది బాధాకరం. ఒకవైపు ఏమో కొంతమంది జనరేషన్స్ ఏమో చక్కగా చదువుకొని ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది జనరేషన్ ఏమో కొంతమంది ఏమో ఇలా కులం, మతం, ఇట్లాంటి ఆస్తులు వీటి కోసం అని చెప్పేసి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. ఇది ఒక బిగ్గర్ దీనిలో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక కేస్ వైజ్గా కాకుండా ఒక సోషలాజికల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.